నషాముక్త భారత్ అందరి లక్ష్యం కావాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి ప్రజలకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకభ్రత బాగ్చి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి మత్తు పదార్థాల వినియోగం నష్టం చేకూర్చుతుందని ఆవేదన వెలిబుచ్చారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత చెడు వ్యసనాల బారిన పడి సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అటు వ్యక్తిగతంగాను ఇటు సామాజికంగాను అభివృద్ధి చెందాలంటే మత్తుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ గంజాయి అలవాటు, అదేవిధంగా మిగతా డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి, మన సామాజికం బాగుపడాలి, యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. Your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs. Mana daggara de-addiction centers unnayi, drug rehabilitation centers unnayi, counseling centers unnayi. Chaala mandi mana Vizag nagaramlo sevistunnaru ganjayi. Initial ga oka fashion ga, oka fad ga ma friends chestunnarani, nenu kuda cheste baaguntundani, enjoy chestam అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. వీ విల్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ క్రిమినల్స్, వీ విల్ ట్రీట్ దెమ్ యాజ్ పేషెంట్స్. దే నీడ్ ట్రీట్మెంట్, దే డోంట్ నీడ్ జైలు శిక్ష. ఈ నష నుండి మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రం, మన వైజాగ్ నగరం మనకు విముక్తి కావాలి. We should be liberated from all these chedda aluvatu ante all these bad habits nundi, especially and there the young people of today, they should take the lead. They should be role models, the city, the young people of Vizag, whom others should follow and give up all sorts of bad habits, vices and addiction, and lead a healthy life and make their family proud of them.